ఎట్లుందమ్మా ఎలక్షన్ ఎక్స్పీరియన్స్? ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు, అలాగే రిజల్ట్ లో కూడా అనుకున్నారా 5,000 ఓట్లు వస్తాయని? ఇక్కడ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ ఎక్కువ చేశారా? వస్తాయి అనుకున్నా, ఒక 20K దాకా వస్తాయి అనుకున్నా. ఇంకా ఏదో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని బెదిరింపులు, ఓటర్స్ సంథింగ్ ఏదో అయిపోయి 6,000 దగ్గర వచ్చినాయి. దగ్గర ఒక 200 తక్కువ 6,000. అసలు అనుకున్నారా బర్రెలక్క శిరీష అనే ఒక అమ్మాయి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది, సో ఇంతమంది ప్రజల్ని సపోర్ట్ చేస్తారు, సో లాయర్లు కూడా బయట నుంచి రావడం జరిగింది కొన్ని కేసు ఇష్యూలా, సో ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతగానో వైరల్ అయితే మీరు అని? ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చిన దానికి మాత్రం చాలా షాక్ అయిపోయినా, హ్యాపీగా కూడా ఫీల్ అయినా. ఎందుకంటే ఇంతమంది రావడం అంటే మామూలు విషయం కాదు. చాలా హ్యాపీ. ఎంతమంది జనాలు, మనం డబ్బులు ఇచ్చి పిలుస్తే కూడా రాని జనాలు ఈమె నిలబడ్డది అంటే సపోర్ట్ చేద్దామని వాళ్ళ డబ్బులు పెట్టుకొని మరి నా దగ్గరకు వచ్చిర్రు. ఇది మామూలు విషయం కాదు. నిజంగా చాలా హ్యాపీ అన్న, వీళ్ళందరూ రావడం సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. వీళ్ళకి కూడా నేను ఎప్పటికీ రుణపడి కూడా ఉంటాను. ఓకే, ఆ 10 days మొత్తం శిరీష ఫుల్ బిజీ ఉండే, చాలా. సో తినడానికి కూడా టైం లేదు. సో ఎందుకంటే నేను కూడా స్వయంగా అక్కడ ఉన్నా కాబట్టి నేను చూసిన, సో ఫుల్ బిజీ అయిపోయాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అంటే ప్రజలలో తిరగడం కానీ, సో ఫస్ట్ టైం మీరు ప్రజలకు వెళ్ళడం అలా తిరగడం కానీ, ఆ క్రౌడ్ వేసుకొని అట్లా తిరగడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? జనాలు మీతో పంచుకున్న ఆ బాధలు ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉంది ఊర్లలో తిరగడం అంటే. నాకు మా రిలేషన్స్ ఊర్లలో తిరగడమే కానీ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం అంటే మామూలుగా ఎవరు కూడా తిరగరు అనమాట. ఒక రాజకీయంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తిరుగుతారు. అప్పటి వరకు నాకు రాజకీయ తిరగలేదనమాట. నేను ఫస్ట్ టైం తిరగడం, ఒక్కొక్క ఊర్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనిపించింది. ఒక్కొక్కరు చెప్తుంటే అరే ఇంత ఘోరంగా ఉంటారా అంటే, అక్కడ పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయా అన్నట్టుగా అనిపించింది. ఏదో విధంగా సాల్వ్ చేయాలి, మొత్తం ఒక రకంగా మార్చాలి అన్న ఆలోచన. ఒక్కొక్క ఊరికి పోతే ఇది అన్నట్టుగా నా మైండ్లో ఇది నెక్స్ట్ టైం ఉండకూడదు అన్నట్టు ఫిక్స్ అయిపోయి అన్నీ చూసుకొని వచ్చిన. ఏదో కొన్ని పరిస్థితులు తారుమారైపోయినాయి అనమాట. సరే, మీరు ప్రజల్లో తిరిగేటప్పుడు ముఖ్యంగా మీరు గమనించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అందులో? రోడ్డు మెయిన్ అంటే రోడ్డు సమస్య. స్కూల్స్ ఏ ఊర్లో కూడా సరిగ్గా లేవు చాలా వరకు. నాకు తెలిసి ఒక 100 స్కూల్స్ ఉంటే అందులో 90 వరకు సరిగ్గా లేవు. పందులు తిరగడం కానీ, నీట్నెస్ లేకపోవడం కానీ, స్కూల్ డోర్స్ నీట్గా లేకపోవడం, గోడలు కానీ మొత్తం డ్యామేజ్ అయి ఉండడం, పెచ్చులు ఊడిపోవడం, సో ఆ విధంగా ఉన్నాయి. రోడ్లు అయితే గుంతలు మిట్టలు ఉండడం, వాటర్ ఫామ్ అవ్వడం, డాంబర్ రోడ్డు పైన మధ్యలో బుడేషన్కి వాటర్ పెట్టడం, గుంతలు తీయడం అలాగే ఉండిపోవడం. దూరం దగ్గరకు వస్తే కన్నా గుంతలు కనబడవు, ఇంకా దూరంకి వెళ్ళి సాఫ్ కనబడుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ స్కూల్స్, రోడ్స్ టూ మచ్ ఉన్నాయి అసలు. జనాలు మీతో ఏమన్నారు? చిన్న పిల్లవై ఉండి ఇట్లా చేయడం మాకు సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్తావు. ఒకవేళ ఓటమైనా గెలిపైనా నువ్వు బాధపడకు, గెలిస్తే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి, ఓడిపోయినా బాధపడకు, మళ్ళీ ప్రయత్నించు అని చెప్పారు. ఇంకా సో ఇంత లైఫ్లో నీ కెరియర్లో ది బెస్ట్ మూమెంట్స్ అంటావు అవి? చాలా అంటే చాలా. అసలు అంటే నేను చాలా వీడియోలలో చాలాసార్లు చెప్పిన, నాది ఒక చిన్న ఫ్యామిలీ, ఎలాంటి సపోర్ట్ లేనటువంటి ఫ్యామిలీ నాది. ఈ నామినేషన్లో ఎంతో మంది సపోర్టు, ఎంతో పెద్ద ఫ్యామిలీని సంపాదించుకున్నా నేను. అసలు చాలా హ్యాపీ నేను. ఒక గట్టిగా అంటే నేను ఒక ఫ్యామిలీ అంటే 10 మంది, ఇప్పుడు దగ్గర 10 లక్షలు కాదు కదా, 1 కోటి మంది దగ్గర నా ఫ్యామిలీ పర్సన్స్ అయిపోయింది. చాలా సంతోషంగా, చాలా అన్న.